యాకోత్పుర అసెంబ్లీ కంటెస్టెంట్ ఇన్ఛార్జ్ కె రవిరాజ్ గారికి, మన సీనియర్ లీడర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోట్ల శ్రీనివాసరావు గారికి, సరస్వతి నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, సహోదరిమణులకి అందరికీ ముందుగా నేను నమస్కరిస్తున్నాను. ఈరోజు మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయీ గ్యారంటీడ్ యాక్ట్ అని ఒక చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. 20 సంవత్సరముల ముందర సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారితో కలిసి ఈ ప్రపంచంలోనే ఉన్న పెద్ద పెద్ద రూరల్ డెవలప్మెంట్ సైంటిస్టులు ఒకరైన జాన్ డ్రీస్ అనే శాస్త్రవేత్త వాళ్ళ సలహా తీసుకుని మన పల్లెటూళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యవసాయ కాలంలో పని దొరుకుతుంది. అది సంవత్సరానికి ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది అనుకున్నాం. మిగతా నెలలు వాళ్ళకి పని దొరకదు. ఆ పని దొరికినప్పుడు వాళ్ళకి ఇంట్లో గడపడం చాలా కష్టమవుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడేలో 2 ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ బాలకృష్ణ, ప్రొఫెసర్ రాజ్ గారు ఒక రీసెర్చ్ చేసి భారతదేశంలో ప్రతి ఊర్లో 40% జనాలు పని చేయకపోతే వాళ్లకు ఆ రోజు గడపడానికి కష్టంగా ఉంటుంది అని ఒక రీసెర్చ్ లో తెలిపారు. ఆ 40% వాళ్ళు ఊర్లో ఉండి వాళ్లకు పని దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని రోజులని వాళ్ళు పని లేకుండా ఉండగలరు? వాళ్ళు అక్కడి నుంచి పట్టణాలకు వచ్చేస్తారు. ఒకవేళ పట్టణాలకు వచ్చేస్తే కొంతమందికి వచ్చే అవకాశం కూడా ఉండదు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్స్ అక్కడ చదివి ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని వదిలి రావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఆ ఊర్లోనే ఉండి పని ఇచ్చే బాధ్యత మన గవర్నమెంట్ది కావాలి. వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే మనము పని ఇవ్వాలి. ఇటువంటి చట్టం కనుక మనము చేయగలిగితే ఊర్లో నుంచి ఎవ్వరూ వలసపోరు అని సోనియా గాంధీ గారికి మొదట ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో రైట్ టు వర్క్ అంటే ఎవరికైతే పని లేదు వాళ్ళు పోయి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళకి, గ్రామ సభలో పెద్దలకి మాకు పని ఇవ్వండి అని అడిగితే 15 రోజుల్లో పని ఇచ్చే బాధ్యత ఆ గ్రామ సర్పంచ్ది. పని ఏమైతే చేయాలన్నది వాళ్ళు పెద్దలు డిసైడ్ చేసి ఒక కాల్వ కట్టాలో, ఒక రోడ్ కట్టాలో అవన్నీ డిసైడ్ చేసి వాళ్ళకు పని ఇచ్చి ఆ పనికి ఏవైతే ఆ కూలి ఇవ్వాలో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. 100% 100% ఆఫ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీ కాంగ్రెస్ గవర్నమెంటే జనాలకు ఇచ్చేది. 5 కోట్ల మంది గత 20 సంవత్సరాల్లో ఈ విధంగా కొన్ని కోట్ల మందికి ఈ విధంగా డబ్బులు వచ్చేవి. ఇది మన సోనియా గాంధీ గారు చేసిన చట్టం. అయితే గత 20 సంవత్సరంలో 180 కోట్ల దినాలు ఈ మన్రేగా చట్టం వల్ల పని చేశారు. వాళ్ళకి దీని వల్ల సహాయం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ అది తీసేయడానికి ఒక కొత్త బిల్లు తీసుకొని వచ్చింది. ఆ బిల్లు ప్రకారంగా ఇంతవరకు 100% ఎవరైతే పని చేస్తారో ఆ పనికి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా 40% బిల్లు డబ్బు స్టేట్ గవర్నమెంట్ కి ఇమ్మని అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ కి వీళ్ళు జిఎస్టి బిల్లే ఇవ్వడం లేదు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది. 40% ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? సీఎంలు తీసుకొని రాలేరు.
రాకపోతే వీళ్ళు పని ఇవ్వలేరు. ఒకటి అంటే మీ హక్కు, మీకు పని కావాలన్నప్పుడు పని ఇచ్చే హక్కు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఇచ్చిందో ఆ హక్కుని వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇది తీసుకోవడం మంచి పనా చెడ్డ పనా? ఈ చెడ్డ పని చేస్తే ఆపాల్సిన బాధ్యత మా పైన ఉన్నదా లేదా? ఆ బాధ్యత మీరు, మేము, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నాం. ఈ బిల్లు తీసుకుని తిరిగి వీళ్ళు ఇచ్చేంత వరకు మనము పోట్లాడుతూనే ఉంటాం. చూడండి, ఏదైనా ఒక కొత్త యాక్ట్ తీసుకొని రావాలంటే మన లోక్సభలో ముందు ఆ బిల్లు గురించి అపోజిషన్ తో చర్చిస్తారు, ఒక పార్లమెంటరీ కమిటీ ఫామ్ చేస్తారు, దాని వల్ల లాభ నష్టాలు చర్చించుకొని ఆ తర్వాత బిల్లు తీయాలో, బిల్లు ఉన్న కొన్ని రూల్స్ తీయాలో డిసైడ్ చేసుకుంటారు. కానీ మోదీ గవర్నమెంట్ అలా చేయదు. ఒక్క రోజు టీవీలో వచ్చేసి ముందర టెలిప్రాంప్టర్ పెట్టుకొని లాక్డౌన్ అంటారు. అసలు లాక్డౌన్ అంటే జనాలు ఊర్లోకి ఎలా వెళ్ళిపోవాలా, వాళ్ళ ఇంట్లో అన్నం లేకుంటే వాళ్ళు ఎలా బ్రతకాలా వీళ్ళు ఆలోచించరు. జనాలకు కష్టం ఇవ్వడమే వీళ్ళ పని. ఎవరితో డిస్కస్ చేయరు, ఇష్టం వచ్చినట్లు చేస్తారు. మళ్ళీ ఒక రోజు ముందుకు వచ్చేసి రేపటి నుంచి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు పనిచేయమని చెప్పేస్తారు. డిస్కషన్ చేయరు, తానాషాహి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇది డెమోక్రసీ. మనము చర్చించుకొని చేయాల్సిన విషయము ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. ఇంకొకటి, వీళ్ళు ఊరికే చెప్తున్నారు మనము 100 రోజులు పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే 125 రోజుల పని ఇస్తాము అని చెప్తున్నారు. వీళ్ళ హిస్టరీ చూస్తే, వీళ్ళ రికార్డు చూస్తే 93% ప్రజలకి వీళ్ళు 100 రోజుల పనే ఇవ్వలేదు. వీళ్ళు అన్ని అబద్ధాలు మాత్రమే చెప్తున్నారు. ఇటువంటి చట్టం ఎప్పుడైతే పేదవాళ్ళు, రైతుల వల్ల మనం ఈరోజు భోజనం చేస్తున్నాము. వాళ్ళు ఈ రోజు పొలాల్లో కష్టపడుతున్నారు కాబట్టి మా ఇంటికి భోజనం వస్తుంది. వాళ్ళని కడుపు కొట్టడానికి ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రయత్నిస్తుందో ప్రతిసారి మీలాంటి కార్యకర్త ముందరొచ్చి వాళ్ళతో పోట్లాడతారు. అదే మీరు ఇప్పుడు చేస్తున్న పని. కాంగ్రెస్ గవర్నమెంట్ 2024 మేనిఫెస్టోలో అర్బన్ మన్రేగా గురించి కూడా రాసింది. అంటే పల్లెటూరులో కాదు, అర్బన్ సిటీస్ లో కూడా ఎవరికైతే పని కావాలో వారు వచ్చి ఆ లీడర్లకి మాకు పని లేదు అని చెప్తే ఆ లీడర్లు డిసైడ్ చేసి మీకు పని ఇవ్వాలా, అది మన మేనిఫెస్టోలో ఉంది. మనము మన్రేగా వల్ల నా పల్లెలకు మాత్రమే నష్టం కలుగుతుంది, మన సిటీలకు ఏం కాదు అనుకుంటున్నాము. మన సిటీ కూడా ఇంకా నష్టం జరుగుతుంది. పల్లెల నుంచి జనాలందరూ పట్టణాలకు వస్తే ఇక్కడ ఉండడానికి వాళ్ళకి ఇల్లు దొరుకుతాయా? దొరకవు. ఎప్పుడైతే ఎక్కువ మంది జనాలు వచ్చేస్తారో, ఇల్లు తక్కువ ఉంటాయో, అప్పుడు డిమాండ్ ఎక్కువైపోతుంది. డిమాండ్ ఎక్కువైపోతే రెంట్లు పెరిగిపోతాయి. రెంట్లు పెరిగిపోతే భారం ఎవరి మీద పడుతుంది? మీ మీద పడుతుంది. సో మన్రేగా వల్ల మనకు కూడా ఇబ్బంది ఉంది. ఒకవేళ ఈ వచ్చేసిన ప్రజలు మళ్ళీ తిరిగిపోతారా? ఒక్కసారి వదిలిపోతే మళ్ళీ తిరిగి రాపోరు. పోకపోతే అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తారండి? అక్కడ వ్యవసాయం చేయకపోతే సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే మనకు 40 రూపాయలకి 50 రూపాయలకి దొరికే కూరగాయలు 100-200 రూపాయలకి అయిపోతాయి. ఈ 200 రూపాయలు అయిపోతే ఎవరికి నష్టం అండి? మనకు నష్టం. బీజేపీ గవర్నమెంట్ పల్లెల్లో ఉన్న వాళ్ళందరినీ పట్టణాలు తీసుకొని వచ్చి అంబానీ, అదానీ లాంటి వీళ్ళ స్నేహితులకి చీప్ లేబర్ దొరకాలని ఈ సన్నాహాలు చేస్తుంది. ఒకరి ఇద్దరికి ఎవరికైతే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ గవర్నమెంట్ ని వాళ్ళు నడిపిస్తున్నారో వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసం 1 కోట్లాది మంది రైతులని మోసం చేస్తుంది. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నంత వరకు మనం అది చేయనీయము. మనము వాళ్ళతో పోట్లాడుతూనే ఉంటాము. మీరందరూ వచ్చి ఈ బిల్ వలన ఏమైతే నష్టాలు జరుగుతాయో అవి అడ్డుకుంటామని తెలియజేస్తున్నందుకు, మీరందరూ వచ్చినందుకు ఈ సరస్వతి నగర్ డివిజన్ ప్రజలకి, లీడర్లకి
అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.